నంద్యాల పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చాపిరేవులకు చెందిన వెంకటమ్మ ఇంటికి బేతంచెర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వారికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు. ప్రమాదవశాత్తు గ్యాస్ కొద్దిగా లీక్ అయింది. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచిన వెంకటమ్మ వంటగదిలో లైట్ వేసింది. అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి మిద్దె పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటమ్మతో పాటు దినేష్ అనే బాలుడు మృతి చెందాడు. బంధువులు సుబ్బమ్మ, రాముడితో పాటు రామలక్ష్మి, సుబ్బరాయుడు, కార్తీక్, వెంకటేశ్వరి, లింగమయ్య, సుధీర్, సుశాంత్ కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నదాతల ఇబ్బందులను తొలగించేందుకు బ్యాటరీతో నడిచే కలుపు తీసే యంత్రాన్ని రూపొందించారు అనకాపల్లి వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల 3వ సంవత్సరం విద్యార్థులు. ఆ వివరాలను ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ పివికే జగన్నాథరావు, డాక్టర్ పి శ్రీదేవి సోమవారం విలేకరులకు వివరించారు. చెరకు సాగులో కలుపు ప్రధాన సమస్య. 2 పర్యాయాలు కలుపు తీయాలి. ఇందుకు రైతులు ఒకసారికి దాదాపు 10,000 చొప్పున ఖర్చు చేస్తున్నారు. కలుపు తీసేందుకు డీజిల్, పెట్రోల్తో నడిచే వీడర్లు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 4 బ్యాటరీలను ఉపయోగించి కలుపు తీసే వీడర్ను విద్యార్థులు తయారు చేశారు. దీని ద్వారా ఎకరా భూమిలో కలుపు తీయడానికి 3 గంటల సమయం పడుతుంది. బ్యాటరీలు ఒకసారి ఛార్జి చేస్తే 4 నుంచి 5 గంటలు నడుస్తుంది. సౌరశక్తితోనూ ఛార్జింగ్ చేయవచ్చు. 1 kV సామర్థ్యం కలిగిన ప్యానెల్ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ యంత్రం ఖరీదు 80,000. దీన్ని విద్యార్థులు మణిరత్నం, ప్రశాంతి, అజయ్, భాను, రష్మి, జనార్దన్, జహ్నివిరాణి, సాయి సుదర్శిని, లావణ్య తయారు చేశారు అని శాస్త్రవేత్తలు వివరించారు. ఏపీలో సైబర్ క్రైమ్ పెరిగిందని, ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణులను ఉపయోగించుకోవడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు చెల్లించవద్దు. సైబర్ క్రైమ్ నిరోధానికి ఏకైక మార్గం అవగాహనే. చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు 5 కేబినెట్ మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి గంజాయికి అడ్డుకట్ట వేస్తున్నట్టు వివరించారు. గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలు ఉత్తరాంధ్రలోనే ఉంటున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడలో బుధవారం 37,000 కిలోల గంజాయిని దగ్ధం చేయనున్నట్టు వివరించారు. పోలీసులు ఇటీవల సంకల్పం పేరిట మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఢిల్లీ, ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి బాలయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమవగా, ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. షార్లో కొత్త ఏడాదిలో 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. రిహార్సల్ విజయవంతంగా పూర్తి చేశారు. షార్లోని 2వ ప్రయోగ వేదికపై GSLV-F కి గ్లోబల్ చెక్స్, అంతర్గత తనిఖీలు నిర్వహించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు తరహాలో రాకెట్ సన్నద్ధత సమావేశం,
ఎంఆర్ఆర్ జరిగింది. శ్రీహరికోట షార్లో కొత్త ఏడాదిలో 100వ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. రిహార్సల్ విజయవంతంగా పూర్తి చేశారు. షార్లోని 2వ ప్రయోగ వేదికపై GSLV-F కి గ్లోబల్ చెక్స్ అంతర్గత తనిఖీలు నిర్వహించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు తరహాలో రాకెట్ సన్నద్ధత సమావేశం ఎంఆర్ఆర్ జరిగింది. రాత్రి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశం నిర్వహించారు. మంగళవారం వేకువజామున 2:53 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 6:23 గంటలకు GSLV-F వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ భారతదేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నావిక్ లో భాగమైన NVS ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లనుంది. కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోది.